ఈ మూవీ డైలాగ్ ఏంటి ఇలా నిజమైపోయింది? నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఏదో కొంచెం అయితే ఓకే, ఇంత హెయిర్ ఫాల్ ఎవరైనా తట్టుకుంటారా? దాంతోపాటు హెయిర్ థిన్నింగ్ కూడాను. మరి హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ థిన్నింగ్ ని ఫైట్ చేయాలంటే మామూలు విషయం అంటారా? సో ఇలా బ్యాక్ టు ఫార్మ్ నా హెయిర్ తీసుకురావడానికి 3 నెలలు పట్టింది. ఫస్ట్ హెయిర్ కేర్ రొటీన్, టైమ్లీ షాంపూ చేసుకోవడం, హెయిర్ గ్రోత్ సీరమ్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ద బాంబ్ ప్రొడక్ట్ విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఏదో స్కూల్ హోంవర్క్ లాగా ఒకరోజు చేసి ఒకరోజు మానేకూడదు. కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. నేను అటెస్టెడ్ 3 బాటిల్స్ అలా కంటిన్యూగా యూస్ చేస్తున్నాను. రిజల్ట్ గ్రాడ్యువల్ గా కనిపిస్తుంది. అండ్ వై దిస్ ఇస్ ఎఫెక్టివ్ గైస్? ఎందుకంటే ఇందులో రెడెన్సిల్, అనగైన్, బైకాపిల్, కెఫైన్, బయోటిన్, రైస్ వాటర్ ఇంకా చాలా రెవల్యూషన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మార్నింగ్ లేచాక మన హెయిర్ వాష్ కూడా చేసుకోకర్లేదు. సో ఎవ్రీడే నైట్ రొటీన్ లేదా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అలా మతిమరుపు ఉంటే కొత్తలో అలారం పెట్టుకోండి. అండ్ లుక్ ఎట్ ద బేబీ హెయిర్ గ్రోతే కాదు, ఓవరాల్ హెయిర్ హెల్త్ కూడా నాకు డెవలప్ అయినట్టు అనిపించింది. ఇది అరౌండ్ 5 weeks డిఫరెన్స్ లో తీసిన ఫుటేజ్. సో చెక్అవుట్ దిస్ ప్రోడక్ట్, లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్, మన ఫుడ్ ప్యాటర్న్ అండ్ ఆల్సో హోమ్ కుక్డ్ న్యూట్రిషియస్ గా కుక్ చేసుకుని ఐరన్ రిచ్ తినడం. అండ్ షుగరీ డ్రింక్స్ బదులు మంచి టీ అండ్ మంచి స్లీప్ ప్యాటర్న్ కూడా. బయటికి వెళ్తే హెయిర్ ని శుభ్రంగా కవర్ చేసుకోవడం, ట్యాంగిల్స్ పడవు అండ్ డస్ట్ నుంచి కూడా కాపాడొచ్చు. అండ్ హెల్త్ మానిటర్ చేసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడం మర్చిపోకూడదు. అండ్ హెయిర్ ఫాల్ టెన్షన్ పక్కన పెట్టి మంచి హెయిర్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోండి.